హాయ్ ఎవ్రీవన్. మా పెద్ద అబ్బాయి స్కేటింగ్ జాయిన్ అయ్యి లాస్ట్ 2 ఇయర్స్ 2022 ఏప్రిల్లో జాయిన్ అయ్యాడు. ఈ వీడియో అంతా కూడా మా అబ్బాయి స్కేటింగ్ గురించి ఉంటుంది. అంటే ఎవరైనా ఒకటి అచీవ్ చేయాలి అంటే స్టార్టింగ్ నుంచే ప్రాక్టీస్ అన్నది చాలా అవసరం. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే దాని రిజల్ట్ అంత బాగా ఉంటుంది. ఏ పనైనా మనం స్టార్ట్ చేయడం చాలామంది మధ్యలో వదిలేస్తారు. అలా కాకుండా మనం ప్రాక్టీస్ చేయగా ఏ విషయమైనా మనం కంప్లీట్ చేయాలి. మా అబ్బాయి కూడా స్టార్టింగు ఇలాగే చేసేవాడు, స్లోగా చేసేవాడు. ఆ వీడియో అంతా కూడా నేను స్టార్టింగ్‌లో అందుకే పెట్టాను. అంటే ఎంత నుంచి ఎంత రేంజ్‌కి వచ్చాడు అన్నది. అది ఏంటంటే పిల్లల్లోని ఇలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా సరే మిడిల్‌లో డ్రాప్ అవ్వకూడదు అని ఒక దీనివల్ల నేను ఈ వీడియో అన్నది చేస్తున్నాను. మనం ఏదైనా ప్రాక్టీస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక గోల్స్ అన్నవి, ఎయిమ్స్ అన్నవి పిల్లలకి మనం తల్లిదండ్రులుగా మనం ఒకటి చెప్తే వాళ్ళలో అది వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. బేసిక్‌గా వాళ్ళ పిల్లలకు కూడా పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మనం కొంచెము వాళ్ళని ఎంకరేజ్ చేస్తే గనక తప్పకుండా వాళ్ళ గోల్స్ అన్నవి వాళ్ళు అచీవ్ చేయగలుస్తారు. ఇంకా నేను చిన్నప్పుడు స్కేటింగ్ చేయాలనుకున్నాను. నాకు మా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల నేను స్కేటింగ్ చేయలేకపోయాను. సో మా అబ్బాయికి స్కేటింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ కనుక్కొని 3 ఇయర్స్ అప్పుడు అడిగామన్నమాట. యాక్చువల్గా స్కేటింగ్ 3+ నుంచి జాయిన్ చేసుకుంటారు. 3+ నుంచి జాయిన్ చేసుకున్నప్పుడు మేము అప్పుడే జాయిన్ చేద్దామని అడిగితే అప్పుడు కోవిడ్ టైము తర్వాత వచ్చిందనమాట 2020లో. సో నేను అప్పుడు జాయిన్ చేయలేకపోయాను. సో 2022లో జాయిన్ చేసామన్నమాట. ఇంకా తర్వాత అలాగా ఇప్పుడు కాంపిటీషన్స్‌కి ఫర్దర్ ఇప్పుడు అన్నీ కూడా వెళ్తున్నాడు. అలాగా ఒక్కొక్క కాంపిటీషన్‌కి. మేము కాకినాడ అయితే కాంపిటీషన్‌కి వెళ్ళాము. ఫస్ట్ టైము వందే భారత్ మేము ట్రైన్ ఎక్కడం అనమాట. మా చిన్నబ్బాయిని మా వారికి అప్పగించి నేను మా పెద్దబ్బాయి ఇద్దరం కూడా వందే భారత్ ట్రైన్‌లో వెళ్ళాం. ట్రైన్ కూడా చాలా చాలా బాగుంది. 1 డే అంటే హాఫ్ డే జర్నీయే. మాకైతే 2 అవర్సే జర్నీ అనమాట. ఇక్కడ వైజాగ్ నుంచి సామర్లకోట వరకే వెళ్ళాము. ట్రైన్‌లో డీటెయిల్స్ అవన్నీ కూడా అక్కడ స్క్రీన్ పెట్టి దాంట్లో అన్నీ డిస్ప్లే చేస్తున్నారు. సర్వీసింగ్ అదంతా కూడా బాగుంది. చాలా నీట్‌గా ఉంది ట్రైన్ కూడా. ఇంకా అక్కడ సామర్లకోటలో దిగిన తర్వాత అక్కడి నుంచి కాకినాడ వెళ్ళామన్నమాట. కాకినాడ ఇండోర్ స్టేడియం కొత్తగా స్టార్ట్ చేశారు. వైఎస్ఆర్ స్కేటింగ్ రింక్. అదేంటంటే అవేలే ఓపెనింగ్ రోజే స్టార్ట్ చేశారు. అవేలే ఈవెంట్స్. అక్కడ ఆ ఈవెంట్‌కి అన్నది మేము అటెండ్ అయ్యి ఈవెంట్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం 11, 12 అలా అయిపోయింది. ఆ తర్వాత ఒక 1 అవర్ అక్కడ అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ మేము ఫిల్ చేసాము. ఫిల్ చేసిన తర్వాత అక్కడ చెస్ట్ నెంబర్స్ అవన్నీ ఇలా ఇచ్చారనమాట. ఇంకా అక్కడ ఓపెనింగ్ సెరమనీ కాబట్టి ఇంకా లంచ్, డిన్నర్ అన్నది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఆ 2 డేస్‌కి. చాలా చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితేను. చాలామంది గెస్ట్లు కూడా వచ్చారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఇంకా ఎంపీలు చాలామంది కూడా అక్కడ అటెండ్ అయ్యారు. ఇంకా ఇగో మా అబ్బాయి అన్నది ప్రాక్టీస్‌కి రింక్ వదిలారు కొంచెంసేపు ఒక 1 అవర్ బిఫోరు. సో ఇక్కడ ఓపెనింగ్ అయిన తర్వాత రింకు అవంతా మొత్తము చాలామంది ఇగో అంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. స్టేడియం అయితే ఇండోర్ స్టేడియము. అంటే వర్షం వచ్చినా సరే స్కేటింగ్‌కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది ఫస్ట్ టైము కాకినాడలో ఈ ఇండోర్ స్టేడియము ఉండడం. అది చాలా చాలా నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అది ఇంకా ఏర్పాట్లు అవన్నీ చేయలేదు. అంటే ఇంకా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అవన్నీ కూడా ఇంకా ఫిల్ అవ్వలేదనమాట. ఇంకా బాత్రూమ్స్ అవన్నీ కూడా సరిపోలేదు వచ్చిన వాళ్ళందరికీను. ఇంకా అక్కడ పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా అక్కడ ఓన్లీ బయట చాలా తక్కువ స్పేస్ ఉంది. అంటే అక్కడే కాంపిటీటర్స్ ఉండాలి. ఇంకా అక్కడే స్పేస్ ఉంది. ఇక మా వాడి రేస్ అయితే స్టార్ట్ అయ్యింది. 5 laps రేస్ చేస్తున్నాడు. అంటే మీకు ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్‌కి వచ్చాడు అన్నది మీకు చెప్పడం కోసమే ఈ వీడియో అన్నది నేను చేసి చూపిస్తున్నాను మీకు. అంటే ఎవరైనా సరే స్టార్టింగ్‌లో సరిగా చెయ్యరు. వాళ్ళు ప్రాక్టీస్ చేయగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది ఓన్లీ స్పోర్ట్స్ అనే కాదు, ఏ గేమ్స్ అయినా ఇంకా బయటవి ఏవైనా సరే మనం అనుకున్నా సరే మన లక్ష్యాన్ని మనం సాధించే వరకు కూడా మనం దానికి ఒక ప్రాక్టీస్ అన్నది మన వంతుగా మన 100% మనం కృషి చేయాలి. కృషి చేస్తేనే మనం ఏదైనా సరే అచీవ్ అవ్వగలము. మా అబ్బాయి స్కేటింగ్ ఇగో చేస్తున్నాడు. లాస్ట్ ల్యాప్లో కూడా దగ్గర సెమీఫైనల్స్ వరకు వెళ్ళాడు.
ఫస్ట్ క్వార్టర్ ఫైనల్స్ ఉంటుంది. క్వార్టర్ ఫైనల్స్ టైమింగ్స్ చూశారు. క్వార్టర్ ఫైనల్స్ సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ సెమీఫైనల్స్ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు రేస్లోని క్వార్టర్ ఫైనల్ సెలెక్ట్ అయ్యాడు, సెమీఫైనల్ సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఫైనల్ రేసు అవుతుందన్నమాట. ఈ ఫైనల్ రేస్లోని టాప్ 8 మెంబర్స్కి పెట్టారు. టాప్ 8 బెస్ట్ టైమింగ్స్ అందరికీ కూడా ఫైనల్కి వచ్చారు. సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ ఇవన్నీ ఫిల్టర్ చేయగా ఫైనల్స్లోని ఇప్పుడు లాస్ట్ 8 మెంబర్స్కి కలిపి రేస్ పెట్టారు. టోటలు కాంపిటీటర్స్ మా అబ్బాయి ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే టోటలు దగ్గర 45-50 మెంబర్స్ ఉన్నారు. ఏజ్ గ్రూప్ వైజ్ కాంపిటీటర్స్ అంటే 50 మెంబర్స్లోని హ్యారంబు టాప్ 8 ఫైనలిస్ట్ కింద వచ్చాడనమాట టైమింగ్స్లో. ఆ టైమింగ్స్ ప్రకారం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఇప్పుడు ఫైనల్ రేస్ అన్నది మీరు చూస్తున్నారు. ఈ ఫైనల్ రేస్లోని టాప్ 6 పొజిషన్లో వచ్చాడు. ఇంకా బాగా ప్రాక్టీస్ ఇంకా చెయ్యాలి. ఇంకా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ ఇంకా మంచి మెడల్స్ తను అనుకున్న అచీవ్మెంట్స్ అన్నీ కూడా తనకి రావాలని మేము అందరం కూడా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను నేనైతేను. ఫస్ట్ డే రేస్ అయితే ఇలా అయ్యింది. టాప్ 8లోని 6th పొజిషన్ వచ్చాడు. అంటే సెమీఫైనల్స్కి వెళ్ళాడు అనమాట. ఫైనల్స్లో పోయింది. కానీ 50 మెంబర్స్లో 6th పొజిషన్ వచ్చింది. ఇంకా ఫర్దర్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ కాంపిటీటర్స్ కూడా మనకి ఎంత ఎక్కువ మంది ఉంటే మనం ఇంకా అంత ఎక్కువగా కష్టపడాలి. అంటే 30 మెంబర్స్ మీద గెలవడం వేరు, 10 మెంబర్స్ మీద గెలవడం వేరు, 50 మెంబర్స్ మీద గెలవడం వేరు. మనం ఎంతమందిని ఓడిస్తూ వచ్చామన్నది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ డే రేసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఆ రోజు నైట్ అక్కడ రూమ్ తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ లేచి టెంపుల్కి వచ్చాము. టెంపుల్ ఇక్కడ నూకాలమ్మ అమ్మవారు ఉన్నదన్నమాట. స్టేడియంకి దగ్గరలోని ఎదురుగుండా. అక్కడ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ స్టేడియం బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మంచి వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే స్కేటింగ్కి ఆరంభం అటెండ్ అయ్యాడు. అందులో కూడా సెమీఫైనల్స్ దాకా వచ్చింది. అందులో కూడా సెమీఫైనల్స్లోనే పోయింది. సో ఇంకా ప్రాక్టీస్ చేయాలి అని అర్థమైంది నాకు అప్పుడు. ప్రాక్టీస్ కూడా ఏంటంటే మా ఇంటి పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి మేము తీసుకెళ్ళలేకపోతున్నాము. తను చిన్నవాడు కాబట్టి తను ఒక్కొక్కసారి సింగిల్గా కూడా పంపించడం కష్టం అవుతుంది. పరిస్థితులు ఎలాంటివైనా మేము ధైర్యంగా ముందడుగేసి మా అబ్బాయిని ప్రతి విషయంలో కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నాము. ఫర్దర్ కాంపిటీషన్స్లో కూడా మా అబ్బాయి తన బెస్ట్ ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న.